నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 365 బీబీ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య నిర్మించినటువంటి ఈ యొక్క నేషనల్ హైవే. దాంట్లో భాగంగా ఈ పోలవరం నుంచి, ఆంధ్రప్రదేశ్లోని పోలవరం నుంచి జీలిగుమిల్లి వరకు ఈ 2 లైన్ల రహదారిని 4 లైన్ల రహదారిగా మార్చేందుకు టెండర్లను పిలిచారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేషనల్ హైవే 365 బీబీ ఇది జాతీయ రహదారి. ఇది భారతదేశంలో తెలంగాణను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. ఇది తెలంగాణలోని సూర్యాపేట వద్ద ప్రారంభమై ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం, కొవ్వూరు వద్ద అయితే ముగుస్తుంది. అయితే దీంట్లో భాగంగా ఈ జీలుగుమిల్లి నుంచి తెలంగాణ బార్డరు, అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోదే, ఇది తెలంగాణ బార్డరు, ఆంధ్రప్రదేశ్ బార్డరు. ఈ జీలుగుమిల్లి నుంచి ఈ యొక్క పోలవరం వరకు మధ్యలో మొత్తం 62 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణానికి గాను మొత్తం 240 కోట్ల రూపాయలని, 250 కోట్ల రూపాయలనైతే ఈ యొక్క కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అంటే మోర్తు ఈపీసీ విధానం ద్వారా నిధులు మంజూరు చేసింది. ఈ 250 కోట్ల అంచనా వ్యయంతో ఈ 62 కిలోమీటర్ల పోలవరం జీలుగుమిల్లి మధ్య ఈ యొక్క రహదారి నిర్మాణం ప్రజెంట్ 2 లైన్లుగా ఉంది. దీన్ని 4 లైన్లుగా మార్చేందుకు ఈ నిధులైతే కేటాయించడం అయితే జరిగింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను కూడా ఒక ప్రైవేట్ సంస్థ అయితే దక్కించుకుంది. మొత్తం 40.3% ఈ యొక్క లెస్ కేసి, అంటే 40% వరకు లెస్ కేసి ఈ యొక్క కాంట్రాక్ట్ని అయితే దక్కించుకోవడం జరిగింది. అయితే భారీగా లెస్ చేయడంతో ఈ పనులు జరుగుతాయా లేదా అనేటువంటిది కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. అయితే ఈ అనుమానాలు నివృత్తి అయిన తర్వాత ఈ రోడ్డు పనులు, ఈ రహదారి పనులు జరిగేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ప్రధానంగా 65 కిలోమీటర్లు ఈ తెలంగాణ సరిహద్దులోని జీలుగుమిల్లి, అంటే జీలుగుమిల్లి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాను. ఈ జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు 62 కిలోమీటర్ల మేర ఏ ప్రాంతాల గుండా వెళ్తుందో ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా అయితే ఈ రోడ్డుని మీకు వివరిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క బ్లూ లైను, ఇది జీలుగుమిల్లి టు పోలవరం రహదారికి సంబంధించినటువంటి లైన్, అది మ్యాప్. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపేటువంటి నేషనల్ హైవే 365 బీబీలో ఇదొక పార్టు. ఈ జీలుగుమిల్లి పోలవరం ఇది తెలంగాణలో చెప్పాం కదా, సూర్యాపేటని. అంటే ఇప్పుడు మనం చూస్తున్న లైన్ ఏమో ఈ నేషనల్ హైవే 365 బీబీలో భాగంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి జీలుగుమిల్లి, ఇది జీలుగుమిల్లి అనే ప్రాంతం, గ్రామం వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఇదిగో జీలుగుమిల్లి. ఈ పాయింట్ వచ్చేసి జీలుగుమిల్లి పాయింట్. ఈ జీలుగుమిల్లి, ఈ యొక్క పోలవరం, ఈ మొత్తం ఈ రహదారి వచ్చేసి 62 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 62 కిలోమీటర్లకు 250 కోట్ల రూపాయలనైతే కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మోర్తు ఆధ్వర్యంలో ఈపీసీ విధానంలో మంజూరు చేయడం అయితే జరిగింది. టెండర్లను పిలిచారు. టెండర్లు కూడా ఒక సంస్థ దక్కించుకుంది. అయితే ఈ రహదారి ఏ ప్రాంతాలుగా వెళ్తుందో చూద్దాం. దీన్ని 2 లైన్ల రహదారిని 4 లైన్లుగా మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పుడు ఈ జీలుగుమిల్లి నుంచి బయలుదేరినటువంటి ఈ యొక్క జాతీయ రహదారి, అంటే పైనుంచి సూర్యాపేట నుంచి వస్తుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో జీలుగుమిల్లి నుంచి ఇది ఇక్కడ చూడండి, బుట్టాయిగూడెం దాటిన తర్వాత కంపల్లికుంట, మొరకగూడెం, ఇదిగో కండ్రికగూడెం చూడండి. ఈ కంపల్లికుంట, బుట్టాయిగూడెం తర్వాత కంపల్లికుంట, తర్వాత కండ్రికగూడెం, తర్వాత మొరకగూడెం, తర్వాత కోవ్వాడ, తర్వాత నందవరం,
నందవరం నుంచి ఈ యొక్క మతిరామన్నపాలెం ఇటు దీన్నే కొవ్వాడ రూట్ కూడా ఉంటుంది. తర్వాత కోట రామచంద్రపురం, మొరకగూడెం, ఇదిగా చూడండి ఇదంతా కూడా మొరకగూడెం, కొవ్వాడ, తర్వాత కండ్రికగూడెం, కొవ్వాడ బ్రిడ్జి కూడా ఇక్కడ నిర్మిస్తారు, కొవ్వాడ బ్రిడ్జి. తర్వాత కండ్రికగూడెం, తర్వాత లక్ష్మీనారాయణ దేవిపేట, ఇదిగో లక్ష్మీనారాయణ దేవిపేట. తర్వాత ఇక్కడ మధ్యలోనే ఈ దొండపూడి విలేజ్ కూడా ఒకటి వస్తుంది. తర్వాత ప్రగాడపల్లి విలేజ్ వస్తుంది. తర్వాత ఇదంతా ఇట్లా అక్కడి నుంచి ఈ కృష్ణారావుపేట, ఈ పోలవరం ప్రాజెక్టు సమీపంలో పట్టిసీమ ఎత్తిపోదల పథకం మీదుగా ఇక తోటగొండి రహదారి ఈ రెండు కలిసే చోట ఇది పోలవరం దగ్గర అయితే ఈ యొక్క రహదారి అయితే ముగుస్తుంది. మొత్తం 62 కిలోమీటర్లు డిస్టెన్స్ ఇది. ఈ 62 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ గ్రామాల గుండా ఇది వెళ్తుంది. టోటల్గా ఈ 62 కిలోమీటర్లలో దీని నిర్మాణం కోసం 2 లైన్ల నిర్మాణం, రోడ్డును 4 లైన్లుగా చేసేందుకు ఈ నేషనల్ హైవే 365 బీబీలో 250 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం టెండర్లను అయితే పిలిచింది. ఒక ప్రైవేటు సంస్థ 40.3% లెస్కి అయితే తీసుకుంది. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఈ యొక్క రవాణా అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క జీలుగుమిల్లి పోలవరం మధ్య ఉన్నటువంటి 62 కిలోమీటర్ల 2 లైన్ల రహదారిని 4 లైన్లుగా చేసేందుకు విడుదల చేసినటువంటి 250 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో పనులు ప్రారంభించబోతున్నటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.